రంగుల జల్లులు, నవ్వుల వెల్లువ, డోలక్ మోగే శబ్దాలు మనసుల్ని కలిపే పండుగ. ఇది కేవలం ఒక పండుగ కాదు, ఇది ఆనందానికి అర్థం, స్నేహానికి గుర్తు, ప్రేమకు రంగుల రూపం. ఇది హోలీ, రంగుల పండుగ, భారతదేశ సంస్కృతికి ప్రతీక. ఈరోజు మనం హోలీ పండుగ చరిత్ర, దాని వెనుక ఉన్న కథలు, సాంప్రదాయాలు, విభిన్న రాష్ట్రాల్లో జరుపుకునే విధానం, ఆధ్యాత్మిక భావం మరియు ఆధునిక కాలంలో హోలీ ప్రాముఖ్యత గురించి సంపూర్ణంగా తెలుసుకుందాం. హోలీ అంటే ఏమిటి? హోలీ అంటే రంగుల పండుగ, వసంత ఋతువుకు స్వాగతం చెప్పే పండుగ. చలికాలం ముగిసి కొత్త జీవితం మొదలయ్యే కాలానికి సంకేతం ఈ పండుగ. ఈ పండుగ రోజున ధనికుడు పేదవాడు, చిన్నవాడు పెద్దవాడు, శత్రువు మిత్రుడు అందరూ ఒకే రంగులో కలిసిపోతారు. అందుకే అంటారు, హోలీ అంటే సమానత్వ పండుగ. హోలికా దహనం కథ. హోలీ వెనుక ఉన్న అత్యంత ప్రసిద్ధ కథ ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడు కథ. హిరణ్యకశిపుడు అనే రాక్షసరాజు తానే దేవుడని భావించాడు. తన కుమారుడు ప్రహ్లాదుడు విష్ణువును భక్తితో పూజించేవాడు. దీంతో కోపంతో హిరణ్యకశిపుడు ప్రహ్లాదుణ్ణి చంపాలని అనేక ప్రయత్నాలు చేశాడు. చివరికి తన సోదరి హోలికా సహాయంతో ప్రహ్లాదుణ్ణి అగ్నిలో వేయించాడు. హోలికకు అగ్ని తాకదని వరం ఉండేది. కాని భగవంతుడి కృపవల్ల ప్రహ్లాదుడు క్షేమంగా బయటపడ్డాడు. హోలిక అగ్నిలో దహనమైంది. అందుకే ఈ రోజును హోలికా దహనం అంటారు. ఇది సూచించేది ఒకటే, చెడుపై మంచిది గెలుస్తుంది, అహంకారంపై భక్తి గెలుస్తుంది. శ్రీకృష్ణుడు రాధా కథ. హోలీ మరో అందమైన కథ, శ్రీకృష్ణుడు రాధా కథ. కృష్ణుడు తన నలుపు రంగుపై బాధపడుతూ తల్లి యశోదను అడిగాడు, అమ్మా, రాధ ఎందుకు తెల్లగా ఉంది, నేనెందుకు నలుపుగా ఉన్నాను? అప్పుడు యశోద చెప్పింది, నువ్వే రాధ ముఖంపై రంగు పూయి, ఇద్దరూ ఒకేలా మారిపో. అలా కృష్ణుడు రాధపై రంగు పూశాడు. అదే మొదటి హోలీగా మారింది. అందుకే హోలీ ప్రేమకు, ఆటపాటలకు, స్నేహానికి ప్రతీకగా మారింది. హోలీ సాంప్రదాయాలు. హోలీ 2 రోజుల పండుగ. మొదటి రోజు హోలికా దహనం. రాత్రివేళ మంటలు వేసి చెడును కాల్చే సాంప్రదాయం. ప్రజలు చుట్టూ తిరిగి ప్రార్థనలు చేస్తారు. రెండవ రోజు రంగుల పండుగ. రంగులు, నీళ్లు, పిచికారీలు, డోలక్, సంగీతం, నృత్యం, మిఠాయిలు, ఒక మహోత్సవం. భారతదేశంలో హోలీ వివిధ రూపాలు. భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో హోలీ ప్రత్యేకంగా జరుపుకుంటారు. బ్రజ్ ప్రాంతం లట్మార్ హోలీ. స్త్రీలు పురుషులను కర్రలతో సరదాగా కొట్టే సాంప్రదాయం. బెంగాల్ డోలియాత్ర, రాధాకృష్ణుని విగ్రహాలతో ఊరేగింపు. రాజస్థాన్ రాజ్ హోలీ, రాజకుటుంబాల సాంప్రదాయోత్సవం. పంజాబ్ హోలా మొహల్లా, యోధుల శక్తిని ప్రదర్శించే పండుగ. హోలీ భావోద్వేగ అర్థం. హోలీ అంటే కేవలం రంగులు కాదు, ఇది క్షమాపణ పండుగ, పాత ద్వేషాలను మరిచిపోయే రోజు. ఎవరికైనా మనస్పర్ధలుంటే హోలీ రోజున రంగు పూసి మళ్లీ స్నేహం చేస్తారు. ఇది మానవత్వానికి పండుగ. పర్యావరణ హోలీ. ఈ రోజుల్లో రసాయన రంగులు, నీటి వృధా పర్యావరణానికి హాని చేస్తాయి. అందుకే ప్రకృతి రంగులు, పూలతో చేసిన రంగులు, నీటి సంరక్షణ వాడాలి. అప్పుడే హోలీ ఆనందం ప్రకృతికి కూడా ఆనందమవుతుంది. కుటుంబంతో హోలీ. హోలీ అంటే కుటుంబం మొత్తం కలిసే రోజు. పిల్లల నవ్వులు, తాతామమ్మల ఆశీర్వాదాలు, అమ్మచేతి వంటలు అన్నీ కలిసి జ్ఞాపకాల పండుగ. సంగీతం, నృత్యం. హోలీ పాటలు లేకుండా హోలీ పూర్తి కాదు. రంగ్ బర్సే, హోలీ హై అలాంటి పాటలు మన హృదయాలను ఉల్లాసంగా చేస్తాయి. ఈ రోజుల్లో హోలీ భారతదేశంలోనే కాదు, ప్రపంచం మొత్తం జరుపుకుంటున్నారు. అమెరికా, యూరప్, ఆస్ట్రేలియా అన్ని చోట్ల రంగుల ఉత్సవాలు. ఇది భారతీయ సంస్కృతికి గర్వకారణం. హోలీ మనకు చెప్పే సందేశం ఒకటే, ద్వేషాన్ని కాల్చండి, ప్రేమను పంచండి, రంగుల్లా జీవితం రంగులమయం చేయండి, అందరూ ఒకటే అన్న భావన కలిగించండి.
ఈ హోలీ రోజున మీ జీవితంలో ఉన్న కోపాన్ని, అహంకారాన్ని, దుఃఖాన్ని అగ్నిలో వేసి కొత్త ఆశలతో, కొత్త రంగులతో, కొత్త చిరునవ్వులతో ముందుకు సాగండి. రంగులు మన శరీరంపై కాదు, మన మనసుపై పడాలి. అప్పుడు ప్రతిరోజూ హోలీ అవుతుంది. ఈ రంగుల పండుగ మీ జీవితానికి సంతోషం, ఆరోగ్యం, స్నేహం, శాంతి మరియు ప్రేమను తీసుకురావాలని కోరుకుంటున్నాను. మీ అందరికీ హ్యాపీ హోలీ, రంగుల హోలీ, ఆనందాల హోలీ.